90% మున్సిపాలిటీలు గెలుస్తాం, వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ బాధాకరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. ఎందుకంటే ఎవరైనా కూడా పంచాయతీ ఎన్నికల్లో 70% స్థానాలు సాధించామని, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాలు గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని, వాస్తవాలకు దూరంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి మంత్రులు, అధికారులు ఈ స్థాయికి చేరుకుంటారని, కానీ అలాంటి వారిపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం మానేయాలని మీడియా సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా అని ప్రశ్నిస్తూ రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడదని ఆయన నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగడం మంచిది కాదని, ఓట్ల కోసం దేవుణ్ణి వాడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని, కవిత వ్యవహారంతో కేటీఆర్, హరీష్ రావు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి భాగోతంపై కవిత నిజాలు చెబుతున్నారని ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఏదైతే జరిగిందో మాటల తోటాలైతే పేలైనదే చెప్పొచ్చు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. ఒక రకంగా చెప్పే కొంత మీడియా మిత్రులకు కూడా కొన్ని చురకలు అంటించారు. ఈ రోజున మహిళలు, మంత్రులు కానీ ఎవరైనా కూడా ఈ స్థాయికి వచ్చారంటే ఎంతో కష్టపడి ప్రజల ఆశీర్వాదంతో వచ్చారు, మీరు రాసే వార్తలను సరిగ్గా రాయాలని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది.